హాయ్ హలో అండి. ఏటో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది పాత రోజులే కరెక్ట్. ఎందుకంటే అప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారంటే ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందంటే ఇద్దరికి భయం చెప్పి కాపురం సాటి రాదమ్మా అలాగే ఇలాగని చెప్పేసేసి చెప్పేవారు. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి ఏంటంటే మనం ఏదన్నా వచ్చిందని చెప్పి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందంటే ఇప్పుడున్న సగం ఇంట్లో ఫ్యామిలీల వల్లే కాపురాలు ఇడిపోతున్నాయి. ఎందుకంటే అవి చిన్న చిన్న గొడవలు ఏమి ఉండదు. కానీ అంటే ఈగోలు పోయి ఒకళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత అన్న ఈగోకు పోయి కాపురాలు ఎడదీసుకుంటున్నారు, సంసారాలు నాశనం చేసుకుంటున్నారు. అలాగా చాలామంది జీవితాలు నాశనం అయినాయి. ఆ సిచ్యువేషన్లో మేము కూడా ఇరుక్కుపోయాం. ఆయన వల్లే నాకు కాపురం ఎడగొట్టేద్దామని చూశారు. ఎడగొట్టేద్దామని చూసేసి మా ఆయనకి అలా ఇలాగని మనసు మారుద్దామని చూశారు. కానీ మా ఆయన మనసు మార్చుకోలేదు. నేను కూడా ఇలా కాదు నా భర్తే నాకు కావాలని చెప్పేసి నేను నా భర్తతోటే ఉన్నాను. ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఏంటంటే మన వాళ్ళే మనకు పెడతారన్నమాట అనిపించింది మాట.